సంగారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు అసెంబ్లీలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ వద్ద దానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే మహిళా శాసనసభ్యులకు క్షమాపణ చెప్పాలని లేదంటే నిరసనలను ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, శ్రవణ్ రెడ్డి, మేకం విఠల్, గోవర్ధన్ రెడ్డి, రుక్ముద్దీన్, అజీం, చింటూ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. చెత్త కావాలి. వైట్ పేపర్ నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా ఎమ్మెల్యేలపై ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో దాని విషయంలో ఈరోజు మేము తీవ్రంగా సీఎం గారి మాటలను తీవ్రంగా మహిళలను కించపరిచే విధంగా చేసిన మాటలకు ఈరోజు మేము ఖండిస్తూ మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మహిళా ఎమ్మెల్యేలను అనుచిత వ్యాఖ్యలు చేయడము మీకు ఎంత సమంజసమని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఒక మహిళా ఎమ్మెల్యేలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటే, మరి మిమ్మల్ని నమ్ముకొని మా మహిళలందరూ ఓట్లు వేస్తేనే నువ్వు గెలిచినావు. నువ్వు ఎలా గెలిచావు? మా మహిళలను అందరినీ మోసం చేసి మోసపూరితమైన మాటలు చెప్పి మహిళల ఓటర్ల చేత గెలిచిన నువ్వు ఈరోజు మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అని చెప్పడము ఎంతవరకు సమంజసం? రేవంత్ రెడ్డి గారు మీరు చేసింది మహిళలకు ఏమీ లేదు, కానీ కళ్ళబల్లి మాటలతో నమ్మించి ఇలా ఓట్లు తీసుకొని మీరు గెలిచి గద్ద మీద ఎక్కిన తర్వాత మహిళలను ఈ విధంగా కించపరిచి మాట్లాడడం మేము ఊరికినేది లేదు. నీ మాటలు వెనక్కి తీసుకోకుంటే ఇంకా రాబోయే కాలంలో తీవ్రంగా నీ పాతనం ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. వెంటనే నీ మాటలను వెనక్కి తీసుకొని మహిళలకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకుంటే నీ ఒక పతనాన్ని మేము చూస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తూ ఉన్నాం.